అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచి జ్ఞానాన్ని ఆ సరస్వతీదేవి మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు నా మార్నింగ్ డిఎంఎల్ చూపిస్తాను. మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ రైస్ పెట్టేశాను. మా పెద్దబాబుకి లంచ్ బాక్స్ కావాలి, సో రైస్ పెట్టేశాను. దాని తర్వాత గ్రీన్ టీ పెట్టించాను మా హస్బెండ్కి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకు వేసుకుంటారు, ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు కరివేపాకు, వెల్లుల్లి, పుదీనా, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుతో న్యాచురల్గానే గ్రీన్ టీ చేసుకుని తాగుతారు. దాని తర్వాత పాలు కూడా పెట్టేశాను. ఇవన్నీ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసి వస్తే పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకోవచ్చని స్నానం చేసేసి వచ్చాను. ఇంకా రెడీ అయిపోతున్నాను. ఇక్కడ కొంచెం జస్ట్ ఒక క్రీమ్ రాసుకుంటాను అంతే. ఇంకా బొట్టు పెట్టేసుకొని కుంకుమ కూడా పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చాను. ఇక్కడ ప్రసాదంకి ప్రిపరేషన్కి స్టవ్ మీద పెట్టేస్తే తర్వాత నా పనులు నేను చేసుకోవచ్చు. అంతలో ప్రసాదం కూడా అయిపోతుంది. నేను ఎప్పుడు ఈ గిన్నెలోనే ప్రసాదం చేస్తాను. దీనికంటూ ఒక సపరేట్ గిన్నె పెట్టుకున్నాను అనమాట, అన్నిట్లోనూ అంటు తగలకూడదని. సో అందుకని ఈ గిన్నెకి ముందు పసుపు కుంకుమ అన్నీ రాసేసుకుంటున్నాను. రైస్ ముందే కడిగేశాను. దాని తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి రైస్ పెట్టేస్తే అవి బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంతలో మా హస్బెండ్కి ఇచ్చాను బెల్లం పగలగొట్టమని. మొత్తం మ్యాష్ చేసిస్తే నేను తర్వాత వేసుకోవచ్చని. అంతలో పూజా సామాన్లు అన్నీ తీసేసాను. పటాలు, పూజా సామాన్లు అన్నీ తీసి అన్నీ క్లీన్ చేసి వాటన్నిటికీ బొట్లు పెట్టేసి ఒక సపరేట్గా పెట్టుకున్నాను. ఇంతలో ప్రసాదం కూడా బాయిల్ అయిపోయింది. దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి, మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి. దీనికే చాలా టైం అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో పాలు పోసి కొంచెం బెల్లం కూడా వేసి ఇంకా లాస్ట్లో నెయ్యి వేసి స్టవ్ ఆపేసాను. ఇంకా దేవుడి పటాలు శుభ్రం చేయడం అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చాను వాకిలి తుడుచుకోవడానికి. ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసుకొని పైన చాక్పీస్తోనే ముగ్గు వేసుకుంటాను. నా దగ్గర ముగ్గు పిండి లేదు, సో అందుకని చాక్పీస్తోనే వేసుకుంటాను. గడప మీద అట్లాగే కింద కూడా ముగ్గేసేసుకున్నాను. నేను చాక్పీస్ని తడి చేసేస్తాను, దాంతో చాలాసేపు ముగ్గు ఉంటుంది. మా పిల్లలు, చిన్నపిల్లలు ఊరికి ఇలా తడిగా లేకుంటే వేస్తే తొక్కేసి దాన్ని మొత్తం అప్పటికప్పుడే స్మాష్ చేస్తారు. ఇంక ఇలాంటి ఒక బౌల్లో పూలు కూడా వేసుకుంటాను. మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇంట్లో. ఈ అమ్మవారు మాకి డోర్కి లోపలగా ఉంటారు. ఈ అమ్మవారు పెట్టిన తర్వాత ఏదో సంథింగ్ ఒక డిఫరెన్స్ లాగా అనిపిస్తుంది ఇంట్లో, పాజిటివ్ ఫీలింగ్ లాగా. మా హస్బెండ్ అన్ని రివ్యూ చేసి తీసుకున్నారనమాట, ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నారు. నార్మల్ షాప్స్లలో అలాంటి పటం దొరకదు మనకి. ఇంకా పూజ అంతా అయిపోయింది. శశాంక్ బుక్స్ కూడా అన్నీ పెట్టి ఇక్కడ పూజ చేసుకున్నాను. మొత్తం అంతా అయిపోయింది. ప్రసాదం కూడా పెట్టేసి పూజ చేసుకున్నాను. పువ్వులన్నీ అలంకరించిన తర్వాత ఎంత బాగుంటుందో. నా దగ్గర చిన్న సరస్వతి అమ్మవారి విగ్రహంలా ఉంటుంది. అది నేను బాసర్కి వెళ్ళినప్పుడు చేయించుకున్నాను. మా ఇద్దరు బాబులకి బాసర్లోనే అక్షరాభ్యాసం చేయించాము, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇలా తాబేలు ఒకటి, ఇలా వృక్షం అన్నీ పెట్టుకుంటాను ఇంట్లో. మా గోమాత కూడా ఇది ముందు మా పాతింట్లో ఉన్నదే, కొత్తింటికి వచ్చిన తర్వాత ఇక్కడే పెట్టుకున్నాము. అప్పుడు వెండిది తెచ్చుకున్నాను. దాని తర్వాత ఇది బయట ఇట్లా షోకేస్ దగ్గర పెట్టాము.